దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తు ప్రభుని నామమున శుభములు. క్రైస్తవత్వం అనేది ఒక మతము కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవన కోటిలో మనిషి కేవలము ఇతర ప్రాణుల వంటి వాడు కాడు. నేను ఎక్కడి నుండి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి అర్థము పరమార్థము ఉన్నదా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్న ప్రశ్నలకు సమాధానమే మన పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనిషి పుడుతూనే భగవంతుడు, ఎదుగుతూనే మానవుడు, దిగజారుతూనే రాక్షసుడు, సాధనతోనే కృషితోనే మహాత్ముడు పునీతుడు. ఎవరు ఈ పునీతులు? దేవుని నుండి గొప్ప కార్యములు కనిపెడుతూ దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టిన వారే ఈ పునీతులు. దేవుణ్ణి తెలుసుకొని, దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి సేవించి తద్వారా మోక్ష రాజ్యాన్ని పొందుకున్న వారే ఈ పునీతులు. మరొక విధంగా చెప్పాలి అంటే, సిద్ధపరచబడిన మనుష్యుల కొరకు సిద్ధపరచబడిన స్థలమే పరలోకము. తమ్ము తాము ఈ లోకములో పరలోకము కొరకు సిద్ధపరుచుకున్న వారే పునీతులు. కనుక మనము కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శమును చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుతాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి జీవిత విధానము మనకు ఆదర్శం కావాలి. ఏ విధముగానైతే ఒక చిన్న ఇనుప ముక్క అయస్కాంతము చేత ఆకర్షింపబడి కొద్ది రోజుల్లోనే అయస్కాంతములాగా మారుతుందో, మనము కూడా ఈ పునీతుల జీవిత చరిత్రను తెలుసుకొని వారి చేత ఆకర్షింపబడి క్రీస్తు ప్రభువులో ఐక్యమై క్రీస్తులాగా మారాలి, క్రీస్తులాగా జీవించాలి అన్నదే మన పునీతుల కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఈ కార్యక్రమానికి మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆగస్టు 4వ తేదీన పునీత జాన్ మరియ వియానీ గారి పండుగను శ్రీసభ కొనియాడుతూ ఉంది. వీరు 1796వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలోని లయన్స్ నగరానికి 6 మైళ్ళ దూరంలో ఉన్న చిన్న మారుమూల ప్రాంతంలో జన్మించారు. వీరి తండ్రి ఒక వ్యవసాయదారుడు కనుక చిన్నప్పటి నుండి కూడా ఆ వ్యవసాయ పనుల్లోనే నిమగ్నమైపోయి చదువు విషయంలో నిర్లక్ష్యాన్ని కనబరిచేవారు. తండ్రేమో చదివించలేనటువంటి స్థితిలో ఉండేవాడు. తనకేమో ఒక గురువు కావాలి అనేటువంటి కోరిక ఉండేది. గురువు కావాలి అంటే తప్పనిసరిగా చదువుకోవాలి. చదువు లేకపోతే గురువు అయ్యేటువంటి పరిస్థితి ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ లేదు. కనుక వారు ఆ గురుత్వపు చదువు చదవడానికి ఎంతో కష్టపడి అనేక సంవత్సరాలు వారు శ్రమించిన తరువాత ఒక చిన్న ఆర్ట్స్ నగరానికి విచారణకర్తగా పంపించబడ్డారు. వారు అక్కడికి వెళ్ళేటప్పుడు వారికి ఆ విచారణకు దారి తెలియనటువంటి సమయంలో ఒక చిన్న పిల్లవాడిని ఆర్ట్స్ నగరానికి ఎలా వెళ్ళాలి అని అడిగారు. చెబితే నాకేమిటి అని ఆ చిన్న పిల్లవాడు ప్రశ్నించాడట. అప్పుడు ఈ పునీతుడు, నువ్వు నాకు ఆర్ట్స్ నగరానికి దారి చూపిస్తే నేను నీకు పరలోకానికి మార్గాన్ని చూపిస్తాను అని చెప్పాడట. తాను తన యొక్క జీవిత కాలంలో అంతగా చదువు లేకపోయినప్పటికీ, తెలివి లేకపోయినప్పటికీ ప్రార్థన అనేటువంటి బలముతో ఒక మంచి గురువుగా, ఈ రోజున గురువులందరికీ పాలక పునీతుడిగా పునీత జాన్ మరియ వియానీ గారు ఈ రోజున ప్రతి ఒక్కరి చేత అభినందించబడుతున్నారు, ఆదర్శమూర్తిగా కొలవబడుతూ ఉన్నారు. తమ యొక్క రోజువారీ పనుల్లో 24 గంటల్లో 18 గంటలు దేవాలయంలోనే కూర్చొని పాప సంకీర్తనాలు వినేటువంటి ఒక మంచి గురువుగా, ఆదర్శమైనటువంటి గురువుగా వారు మనకు కనబడుతున్నారు. వారు అనేవారు, దేవునికి సమర్పించకుండా మనం ఏ పని చేసినా అది వ్యర్థమే అని. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఏది ఉన్నా దేవునికి సమర్పించేటువంటి వారముగా ఉందాం. మరి వీరి యొక్క జీవితంలో జరిగినటువంటి ముఖ్య సన్నివేశాలను మన పునీతుల కార్యక్రమంలో చూద్దాం. మతాధికారుల ఎడల తీవ్ర వ్యతిరేకత పెళ్ళుబుకుతున్న రోజులవి. మత విశ్వాసం ఎడ మక్కువ కోల్పోయి విచ్చలవిడిగా ప్రజలు జీవిస్తున్నారు. ఫ్రెంచి విప్లవం చెలరేగి యూరోపును కుదిపివేసిన దినాలవి. అట్టి గడ్డు పరిస్థితుల్లో ఫ్రాన్స్ దేశం నైరుతి ప్రాంతంలో ఉన్న లయన్స్ నగరానికి 6 మైళ్ళ దూరంలో ఉన్న డడ్డిల్లీ గ్రామంలో
జాన్ మరియ బాప్టిస్ట్ వియానీ జన్మించారు. తండ్రి మాథ్యూ ఒక చిన్న రైతు. వియానీ బాల్యమంతా వ్యవసాయ పనుల్లోనే గడిచింది. ఇతని సోదరి క్యాథరిన్ పెళ్లికి డబ్బు సమకూర్చుకోవడంలోనే తండ్రి తలమునకలయ్యేవాడు. తమ పేదరికం వల్ల కుమారుడు జాన్ మరియను పెద్దగా పట్టించుకోలేకపోయాడు. అయితే డ్యూజోవర్ పాయింట్లో నివసిస్తున్న తన తల్లి తరపు తాతగారింట్లో ఉండి వియానీ ప్రాథమిక విద్య అభ్యసించాడు. కానీ చదువులో రాణింపలేక చాలా వెనుకబడి ఉండేవాడు. ఎంత చదివినా ఏదీ గుర్తుండక సతమతమయ్యేవాడు. తనకేమో గురువు కావాలని ఆశ. గురువు కావాలంటే చదువుకోక తప్పదు. తండ్రికి చదివించే స్తోమత లేదు. మరియ వియానీ తన 13వ ఏట ప్రథమ దివ్య సత్ప్రసాదాన్ని లోకొన్నారు. క్రమంగా గురువు కావాలన్న కాంక్ష అతనిలో తీవ్రమైంది. 1806లో ఈకల్లీ విచారణ గురువైన చార్లెస్ బాల్లీ గారి వద్ద చేరి గురు శిక్షణ పొందసాగాడు. లాటిను భాష తదితర గురు చదువులు నేర్చుకోసాగాడు. తనకు 20 ఏళ్ళు వచ్చినా చదువు సరిగా అబ్బడం లేదు. అందువల్ల మానసిక క్షోభతో అస్వస్థతకు కూడా గురయ్యేవారు. 1803లో నెపోలియన్కు 7వ పయస్ పోపు గారికి జరిగిన ఒప్పందం ప్రకారము గురు విద్యార్థులు విధిగా సైనిక శిక్షణలో చేరాల్సిన అవసరం లేదు. కానీ ఇతని విషయంలో పొరపాటు జరిగింది. మరియ వియానీకి సైన్యములో చేరమని ప్రభుత్వం ఆర్డర్స్ వచ్చాయి. తప్పని పరిస్థితుల్లో 1809 అక్టోబర్ 26న సైన్యములో చేరాడు. కానీ జబ్బును పడి ఇంటికొచ్చేశాడు. మళ్ళీ చార్లెస్ బాల్లీ గురువు వద్దనే చదువు కొనసాగించాడు. 1813 అక్టోబరు నాటికి లయన్స్ పట్టణంలో నెలకొన్న ఇన్యాసి గారి గురు విద్యాలయంలో చేరేందుకు విద్యా అర్హత నొంది అందు ప్రవేశించాడు. లాటిను భాష నేర్వడం కష్టమైంది. 9 మాసాల పరీక్షలో అన్నింటిలో వెనకబడిపోయాడు. ఇక లాభం లేదని పెద్దలు ఇంటికి పంపేయాలనుకున్నారు. కానీ వీరి గురువు బాల్లీ గారి సిఫారసు మేరకు గురు విద్యలో ఉండనిచ్చారు. చివరికి 1815 ఆగస్టు 13న గ్రెనోబుల్ పట్టణ దేవాలయములో గురు పట్టాభిషిక్తులయ్యారు. అక్కడే తన ప్రథమ దివ్య బలి పూజను అర్పించారు. అప్పటికి వాటర్లో యుద్ధము జరిగి 2 నెలలు దాటింది. వీరి గురు పట్టాభిషేకానికి అనుమతించే ముందు లయన్స్కు చెందిన వికార్ జనరల్ గారు శ్రీసభకు బాగా విద్వాంసులైన గురువులు మాత్రమే కాదు, దైవ సేవకు అంకితమైపోయే గురువులు కూడా చాలా అవసరము అని నొక్కి వక్కానించారు. పిమ్మట ఫాదర్ జాన్ మరియ వియానీ గారి ఈకల్లీ విచారణకు బాల్లీ గురువర్యులకు సహాయకులుగా పంపించారు. బాల్లీ స్వామి 1817 డిసెంబర్ 17న మరణించగా 2 మాసాల అనంతరం లయన్స్ నగరం సమీపంలో ఆర్స్ అనే ఓ మారుమూల గ్రామంలో విచారణ గురువుగా నియమితులయ్యారు. అప్పటికి వారి వయసు 32 సంవత్సరాలు. ఆర్స్ గ్రామంలో అప్పటికే ప్రజల్లో క్రైస్తవ విలువలు క్రింది స్థాయికి దిగజారాయి. వాళ్ళల్లో అంతరించిపోయిన క్రైస్తవ విశ్వాసాన్ని మరలా వెలిగించాల్సిన బాధ్యత ఫాదర్ వియానీపై పడింది. ప్రారంభంలో విచారణలోని పేదలు రోగుల్ని పరామర్శిస్తూ ఉండేవారు. తరచూ గంటల తరబడి దివ్య సత్ప్రసాదం ఎదుట మోకాల్లోని తన విచారణ ప్రజల మనోపరివర్తనకై ప్రార్థించారు. ఆర్స్ గ్రామంలో పెద్ద కట్టడం అంటే అక్కడ చిన్న గుడి మాత్రమే. స్త్రీలు పిల్లలు మాత్రమే ఆదివారము దివ్య పూజలకు వస్తుండేవారు. అందువల్ల వియానీ స్వామి పొలాలకు కూడా పోయి గుడికి రాని వారి వద్దకు వెళ్ళి వారి మధ్యాహ్న భోజన సమయంలో వారి మధ్య చేరి విశ్వాసం గురించి నచ్చజెప్పేవారు. జాన్సనిజం వల్ల అడుగంటిన విశ్వాసాన్ని వారిలో ప్రోధి చేశారు. ఎంతో కష్టపడి తయారు చేసుకున్న తన ప్రసంగాలతో, మంచి పాప సంకీర్తనలతో, ఆదర్శ సందేశాలలో ఆర్స్ విచారణ రూపురేఖల్నే మార్చివేశారు. రాను రాను ఆదివారం నాటి దివ్య పూజకు మగవాళ్ళు కూడా రావడం ఆరంభమయ్యింది. ఫాదర్ వియానీ ఇచ్చే ఆధ్యాత్మిక శిక్షణలో వాళ్ళంతా ఎంతో చక్కగా పాల్గొనేవారు. చదువు పెద్దగా రాకున్నా విశ్వాసాన్ని బోధించడంలో వియానీ ఆనాటి బోధకులలోకెల్లా మేటి బోధకుడు అనిపించుకున్నారు. గురువుల శిక్షణకు సరి అయిన సదుపాయాలు లోపించిన రోజుల్లో కూడా వారు శ్రమించి
అంతటి అర్హతను సముపార్జించారు. ఫ్రెంచి విప్లవ సమయంలో ఆధ్యాత్మిక అభివృద్ధి కుంటుపడటం వల్ల మత పుస్తకాల సదుపాయం లభ్యమయ్యేది కాదు. వియానీ గారు 1750లో తౌలన్ పీఠాధిపతులైన డిచౌన్ గారిచే గురు విద్యార్థులకై గురుతర సూచనలు చేస్తూ ప్రచురింపబడిన చిరు పుస్తకాన్ని పట్టుదలతో చదివి గతములో తాను గురు పట్టమొందటానికి కావలసిన పరిజ్ఞానాన్ని ప్రోధి చేసుకున్నారు. ఏ విధముగా చూసినా వారు అంతగా చదువురాని గురువుల కోవకే చెందుతారు. తన ముక్కుసూటి పట్టుదల వల్ల విందు వినోదాల్లో త్రాగుడు నృత్యము పనికిరాదని, అవి పాపానికి హేతువులని పట్టుబట్టగా క్రైస్తవులచే తిరస్కరింపబడి కష్టాల పాలయ్యారు. అయితే వారి ప్రార్థన భక్తి చూసి క్రైస్తవులు వియానీ గారి మాటల్ని అంగీకరించారు. వియానీ గారు ఆర్స్ దేవాలయాన్ని గోపురముతోనూ పెద్ద పీఠముతోనూ విస్తరింపచేసి విశ్వాసులందరి ప్రవేశానికి దోహదం చేశారు. అనాథలకు, దిక్కు మొక్కు లేని బాలికలకు దేవాలయం దాపున ఒక పాఠశాల ప్రారంభించారు. వారికి పొలం పనులు, గృహ సంబంధ పనులు కూడా నేర్పించేవారు. వీటి నిర్వహణకై లయన్స్ నగర వీధుల్లో భిక్షాటన చేసి ఆర్థిక వనరులు సమకూర్చేవారు. వియానీ గారు పవిత్రాత్మ సహకారంతో పాప సంకీర్తనలు ఆలకించి వారి వారి ఆత్మీయ అవసరాలకు తగినట్లుగా ఆధ్యాత్మిక సూచనలు ఎంతో నేర్పుగా ఇస్తున్నారన్న వార్త అంతటా వ్యాపించింది. వారు పశ్చాత్తాపపడని పాపాలను గురించి కూడా పాప సంకీర్తనం చేసేవారికి జ్ఞప్తికి తెచ్చి ప్రార్థించేవారు. వీరి ప్రార్థనల వల్ల ఆత్మ ఆరోగ్యముతో పాటు శారీరక స్వస్థతలు కూడా సమకూరడం భక్తులను ఆశ్చర్యపరిచేది. ఈ విషయం యూరప్ అంతటా ప్రాకి ఫాదర్ వియానీ గారి వద్ద పాప సంకీర్తనం చేయడం కోసం విశ్వాసులు ఒక యాత్రగా రావడం మొదలైంది. రోజుకు 14 నుండి 18 గంటల వరకు వియానీ గారు ఓపికతో పాప సంకీర్తన సంస్కారం అందించేవారు. ప్రజల్లో ఇంత పేరు గడించినా తాను చదువురాని పనికిరాని గురువునని చెప్తుండే వారి మాటల్ని వియానీ పట్టించుకోలేదు. వియానీ భక్తి విశ్వాసాలను గమనించక సాతానుకు కంపరం పుట్టింది. వియానీ గారు తమ నడి వయసులో నుండగా సాతాను అనేక విధాలుగా బాధపెట్టింది. వారి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసింది. భయంకరమైన శబ్దాలు, దృశ్యాలు, గొడవలను సృష్టించి వేధించేది. 1824 శీతాకాలంలో మొదటి సంఘటన జరిగింది. రాత్రిళ్ళు గుడి తలుపులు బాదుతున్నట్టు దొడ్లో నుండి ఏవో వింత అరుపులు, సైనికుల పెడబొబ్బులు భయానకంగా వినిపించేవి. తెల్లారాక చుట్టుప్రక్కల వారిని అడిగితే తమకు ఏమీ ఆ ధ్వనులు వినబడలేదు అనేవారు. అప్పుడు వారికి అర్థమైంది ఇది సాతాను పని అని. ఇలా 21 సంవత్సరాలు సాతానుతో ఘర్షణ పడి చికాకు, నిద్రలేమి వల్ల పల్లసలుపు, ముఖం పాలిపోవడం, కడుపులో నొప్పి, ఇతర రోగాలు చుట్టుకుని వృద్ధుడిలా తయారయ్యాడు. తన వృద్ధాప్యంలో కూడా పిల్లలకు సత్యోపదేశం నేర్పించేవారు. పెద్దలకు మంచి ఉపన్యాసాలతో గురుత్వ సేవలందించేవారు. పాతబడిన చిన్న ఇల్లు, సామాను అంతగా లేని చిన్న గదిలో కాలం వెళ్ళబుచ్చేవారు. వియానీ గారి పేరు ప్రతిష్టలు ఫ్రెంచి ప్రభుత్వ దృష్టికి కూడా వచ్చాయి. 1850లో ఇంపీరియల్ ఆర్డర్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్ అనే వీర యోధ బిరుదును వారికి ప్రభుత్వం ప్రకటించింది. దానికి 12 ఫ్రాంకులు రుసుము చెల్లించాలని తెలిసినప్పుడు ఆ 12 ఫ్రాంకులతో 12 మంది పేదలకు అన్నదానం చేయవచ్చు కదా అని దాని పట్ల ఉదాసీన భావాన్ని వెల్లిబుచ్చారు. వియానీ ఆ గౌరవ హోదాకు చిహ్నంగా ప్రభుత్వం వారిచ్చిన రిబ్బనును వారు ఏనాడు ధరించలేదు. వారి మరణ అనంతరము దానిని వారి చొక్కాకు తగిలించి ఖననం చేశారు. 1845లో సాతాను వియానీ గారిని బాధ పెట్టడం మానేసింది. ఆర్స్ విచారణలో 41 సంవత్సరాలు సేవలు అందించాక చివరి రోజుల్లో కేవలం 3 వారాలు మాత్రమే జబ్బును పడ్డారు. అస్వస్థతలో తాను ఇక 3 వారాలు మాత్రమే జీవిస్తానని తన మరణం గురించి మరియ వియానీ గారు ముందుగానే తెలిపారు. అలాగే జరిగింది. 1859 ఆగస్టు 4న పరమపదించారు. అంత్య సమయంలో పీఠాధిపతి 20 మంది గురువులు వారి మంచం చుట్టూ నిలబడి ప్రార్థన చేశారు. ప్రశాంతంగా
వారి దేహయాత్రను చాలించడం చూశారు. 1950 జనవరి 9న 10వ పయస్ భక్తినాథ పోపు గారు వియానీ గారికి ముక్తి భాగ్య పట్టా కట్టారు. తరువాత 1955 మే 31న 11వ పయస్ పోపు గారు పునీత పట్టాభిషిక్తులుగా గావించారు. గురువంటే ప్రజల మనిషిని, ప్రజల అవసరాలకు మించిన మరే పని గురువులకు ముఖ్యం కాదని పునీత వియానీ గారి జీవిత ఆదర్శం తెలుపుతుంది. అందుకే వీరిని విచారణ గురువుల పాలక పునీతులుగా శ్రీసభ గుర్తించింది. దేవునికి సమర్పించకుండా మనం ఏమీ చేసినా అది వ్యర్థమే అని పునీత జాన్ వియానీ గారు అంటూ ఉంటారు. కనుక ఇటువంటి పవిత్రమైనటువంటి గురువును మన కొరకు ఈరోజు ప్రార్థన చేయమని వేడుకొందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, పునీత జాన్ మరియ వియానీ గారిని గురువుల పాలక పునీతుడిగా శ్రీసభకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు తెలియచేస్తూ ఉన్నాం. దేవునికి సమర్పించకుండా మేము ఏ పని చేసినా అది వ్యర్థమే అని బోధించినటువంటి వారి మాటలు మాకు ఆదర్శమై ఒక మంచి గురువుగా మేము జీవించేటువంటి కృపను గురువులకు దయచేయండి. విశ్వాసులకు పాప సంకీర్తనము చెంది పాప సంకీర్తనము ద్వారా ఆ యొక్క దేవుని యొక్క కృపావరములు పొందుకునేటువంటి భాగ్యమును దయచేయమని పునీత జాన్ మరియ వియానీ గారిని శ్రీసభలో ఉన్నటువంటి గురువులు, కన్యాశ్రీలు, దేవుని సేవకులు ఆదర్శముగా తీసుకుని జీవించేటువంటి కృపను దయచేయమని బ్రతిమాలుకొనుచున్నాము. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.